ఏఐ. ఏఐ ద్వారా అనేక వేల మంది ఐటీ ఉద్యోగస్తులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది అనే వార్తతోటి స్టాక్ మార్కెట్‌లో ఐటీ స్టాక్స్ అన్నీ కొలాప్స్ అయ్యాయి. ఈ విషయం ఇప్పుడెందుకు చెప్తున్నానంటే ఏఐ మీద నేను కార్టూన్ వేయాలి అనుకున్నాను. కార్టూన్ వేద్దామని కూర్చున్నాను గానీ దానిపైన సరైన ఐడియా అనేది నాకు తట్టలేదు. సరే బొమ్మలు వేద్దాము. బొమ్మలు వేసిన తర్వాత క్యాప్షన్ ఆలోచిద్దాము. లేదా బొమ్మలు వేస్తూ క్యాప్షన్ ఆలోచిద్దాము అనుకుంటూ ఒక ప్రత్యేకమైన అసలు నా శైలి ఏంటంటే ముందుగా క్యాప్షన్ ఆలోచించుకున్న తర్వాత బొమ్మలు ప్రిపేర్ చేసుకుంటాను. కానీ ఈరోజు ఎందుకో నాకు అసలు ఆలోచన తట్టలేదు. అయినా బొమ్మ మొదలు పెట్టుకున్నాను. బొమ్మ వేద్దామని కూర్చున్నప్పుడు నాకు ముందుగా తట్టినటువంటిది రైతు. ఎందుకంటే ఎన్ని కొత్త టెక్నాలజీలు వచ్చినా ఎన్ని వేల టెక్నాలజీలు సృష్టించిన రైతు వ్యవసాయము అనే దాన్ని రీప్లేస్ చేయలేము. రైతుని టెక్నాలజీ ద్వారా కొంచెం అడ్వాన్స్డ్గా అంటే అతని పనిని సులభం చేయొచ్చునేమో కానీ రైతుని మాత్రం ఏఐతో రీప్లేస్ చేయలేము, అది జరగని పని అనే అభిప్రాయం నాకు తట్టింది. ఈ అభిప్రాయానికి అనుగుణంగా 2 బొమ్మలు వేసుకున్నాను. ఒకటి రైతుది, ఒకటి ఐటీ ఉద్యోగ నిపుణుడుగా భావిస్తూ ఒక వ్యక్తిని టై వేసి అతని చేతిలో సూట్ కేసుతో నిలబడ్డట్టుగా వేశాను. రైతు చేతిలో వరి పొలం యొక్క నాట్లు ఉన్నాయి. ఎన్ని టెక్నాలజీలు వచ్చినా ఎవ్వరూ మార్చేయలేని ఏకైక ఉద్యోగం మాదే అని రైతు ఆ ఐటీ ఉద్యోగితో మాట్లాడుతున్నట్టుగా కార్టూన్ మలుచుకున్నాను. ఈ కార్టూన్ కూడా చాలా సింపుల్ బొమ్మలలో ముగించేశాను. ఇవి కూడా 2 నిలబడి ఉండి మన ఎదురుగా ఉన్న బొమ్మలు చాలా సులభంగా వేసుకోగలిగేటటువంటి బొమ్మలు. ఏ ఐడియా లేకుండా బ్లాంక్గా ఈ కార్టూన్ని మొదలుపెట్టాను. ఇలా కార్టూన్ని ముగించేశాను. ఈ ఐడియా మీకు కానీ బాగా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన పేజీని ఫాలో చేస్తారని మనవి.